ఎందుకు ఆ ఆశ్రమానికి వెళ్తుందా అని లోపలికి వెళ్లి చూస్తే అతను వచ్చావా ధరణి రా హోమానికి అన్ని ఏర్పాట్లు చేశాను హోమం చెయ్యి అంటున్నాడు. హోమమా? ఏం హోమం? ఏం హోమమో నాకు తెలీదు బావా. బహుశా పుత్రకామేష్టి హోమమేమో. అది కడుపుతో ఉండి పుత్రకామేష్టి హోమం చేయడం ఏంటి? చేసేది ఆవిడ, చేయించేది వీరభద్రస్వామి. వివరాలు నాకెలా తెలుస్తాయి? అయినా అంత అబద్ధం చెప్పి తనొక్కరితే అలాంటి ఆశ్రమాలకెళ్ళి హోమాలు యాగాలు చేయాల్సిన అవసరం ఏంటి? కట్టుకున్నోడితో కన్నతల్లితో కూడా అబద్ధం చెప్పి అంత రహస్యంగా ఆ హోమాలు ఎందుకు చేస్తుందో చేసే వాళ్లకే తెలియాలి. కడుపుతో ఉందంటున్నారు. అలాంటి మనిషి పొగల్లో వేడికి దగ్గరగా కూర్చొని హోమం చేస్తే కడుపులో బిడ్డకెంత ప్రమాదం. ఇంత అబద్ధం చెప్పి అంత ప్రమాదకరమైన పని చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అత్తయ్య గారు? నాకేం తెలుసు అరుడు గారు, అది హోమం విషయం నాకు చెప్పలేదు. అది కాని పనులు చేయకూడని పనులు ఎందుకు చేస్తుంది? ఉపవాసం ఉండి ఏం తినకుండా హోమం చేస్తే దాని పరిస్థితి ఏం కావాలి? మూర్ఖపు మనిషి, మూర్ఖపు వేషాలు. తనకంత లెక్కలేని తనవేంటి బావా? కనీసం నీకన్నా చెప్పకుండా చేయాల్సిన అవసరం ఏంటి? నువ్వు పుర్లు తర్వాత ఎక్కిదువు గాని. అల్లుడు గారు, అది అక్కడ ఎలా ఉందో, ఏ పరిస్థితిలో హోమం చేస్తుందో ముందు మనం అక్కడికి వెళ్దాం పదండి. సరే పదండి, విషయం ఏంటో అక్కడే తెలుసుకుందాం. నిష్ప్రపంచాది నిష్కలంకోహం నిజ పూర్ణబోధహం ప్రత్యేగాత్మాహం నిత్య బ్రహ్మోహం స్వప్రకాశోహం హం హం సచ్చిత్ ప్రమాణం ఓమో మూల ప్రమేయమోమో అయం బ్రహ్మాస్మి ఓమో మహం బ్రహ్మాస్మి ఓమో. ధరణి, నువ్వు చెప్పిందేంటి, ఇక్కడ చేస్తుందేంటి? గుడికని చెప్పొచ్చి ఇక్కడ హోమాలు యజ్ఞయాగాలేంటి? చేసిన చాలు, ముందు అక్కడి నుంచి లేసిరా. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు మర్చిపోయావా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.